హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇవాళ హోల్డింగ్ పొజిషన్స్ ఉన్నాయి రెండు. ఒకటి 50,000 ఈజ్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ హోల్డింగ్ పొజిషన్. మిగతావి రెండు 47,900 కూడా హోల్డింగ్ పొజిషన్. సో ఆల్రెడీ మార్నింగ్ దానికి సపోర్ట్గా తీసుకున్నాను వేరే స్ట్రైక్ ప్రైస్లో. అవి క్లోజ్ చేశాను ఓపెనింగ్లోనే. సో దాంట్లో 9,000 సమ్ చేంజ్ వచ్చిందనమాట ప్రాఫిట్. అండ్ వన్ మోర్ ఈజ్ రన్నింగ్ అగైన్. ఎందుకంటే సపోర్ట్ తీసుకున్నది తొందరగా క్లోజ్ చేశాను, బ్యాలెన్స్ అయింది. బట్ ఈవెన్ దో లాస్లో ఉన్నది నేను క్లోజ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను అనమాట. స్ట్రైక్ ప్రైస్ 48,400. సో అది కూడా రన్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. సో ఓవరాల్గా నాకు ఒక దాంట్లో 7,000 మైనస్ ఉంది, ఇంకో దాంట్లో 34 రూపీస్ ఉంది. సో ఓవరాల్గా మైనస్ అంతా పోను నాకు ప్రాఫిట్ వచ్చేసి 8,000 ప్లస్ రన్ అవుతుంది అనమాట. సో నేను ఎక్కడ క్లోజ్ చేశాను అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. సో అందరూ చేయడానికి ట్రై చేయకండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం జాగ్రత్తగా చేసుకున్నాం అనుకోండి, ఆప్షన్స్లో డబ్బులు అనమాట. మనం ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు. కానీ మనం అజాగ్రత్తగా చేస్తామనుకోండి, మనం ఎంత సంపాదించాలనుకున్నామో అంతకి ట్రిపుల్ అనేవి డబ్బులు పోతాయి. సో ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మార్కెట్స్ బాగున్నాయి. సో ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి, అలాగే లాసెస్ కూడా వస్తున్నాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, నాకు స్క్రీన్ మీద లాసెస్ కూడా కనిపిస్తున్నాయి, ప్రాఫిట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో లాసెస్ పోని మనం ప్రాఫిట్స్లో ఉండేలాగా మనం ట్రేడింగ్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్ అనమాట. అదర్వైజ్ మనం లాసెస్ని బేర్ చేయలేము. అందుకని ఎవరు డేర్ చేయకండి. సో నేర్చుకొని చేయండి, లేకపోతే ఎవరి ద్వారానైనా సజెషన్ తీసుకొని చేయండి. యూట్యూబ్లో క్లాసెస్ చాలా బాగా చెప్తున్నారు చాలామంది. సో అలా కూడా మీరు నేర్చుకొని చేసుకోవచ్చు. బట్ అందరూ ఐడియాస్ చెప్తూ ఉంటారు. సో జాగ్రత్త అండి, నేర్చుకునేటప్పుడు కూడా ఏదో గుడ్డిగా నేర్చేసుకొని మాకు వచ్చేసిందని చెప్పేసి ట్రేడింగ్ చేయకండి. ఎందుకంటే ఎలక్షన్స్ టైం కాబట్టి చాలా వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీడే 400 పాయింట్స్ అప్, 400 పాయింట్స్ డౌన్ అండ్ మోర్ దెన్ కూడా పడుతుంది, మోర్ దెన్ కూడా పెరుగుతుంది. అందుకని మార్కెట్ ఐడియా ఉన్న వాళ్ళే ఆప్షన్ ట్రేడింగ్ అని చేయాలి. ఆప్షన్స్ ఏంటంటే ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫ్యూచర్స్ ఎలా మూమెంటం వస్తే అలా ఆప్షన్స్లో కూడా మూమెంటం వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే, ఫ్యూచర్లో ఎక్కువ మూమెంటం ఉన్నప్పటికీ కూడా ఆప్షన్స్లో ఒకసారి కదలిక అనేది ఉండదు. సో మనం అలా కూడా మోసపోతాం అనమాట ఒక్కొక్కసారి. సో అందుకని చెప్పేసి చాలా ఐడియా ఉన్న వాళ్ళే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయాలి. ఆప్షన్స్లో మనము ఫ్యూచర్స్లో మూమెంటం ఉంది కదా అని ఆప్షన్స్ అటెంప్ట్ చేసామనుకోండి, సో ప్రాఫిట్స్ కనిపిస్తే తొందరగా ఎగ్జిట్ చేసేయాలి. ఒక్కొక్కసారి మనకి ఆప్షన్స్లో ప్రీమియమ్స్ అనేవి కరిగిపోతుంటాయి కాబట్టి సో తొందరగా ఎగ్జిట్ అనేది తీసేయాలి. మనం వస్తుందిలే అని వెయిట్ చేసామంటే డబ్బులన్నీ పోతాయి. అందుకని జాగ్రత్తగా చేయండి చేసేవాళ్ళు. సో మార్కెట్స్ అన్నీ కూడా టూ హైలో రన్ అవుతున్నాయి. సో ఫ్యూచర్స్ లాంగ్స్ చేసేవాళ్ళు, షార్ట్ చేసేవాళ్ళు, సో మార్కెట్ పాజిటివ్లో ఉన్నప్పుడు షార్ట్స్ తీసుకోకుండా ఉండడమే మంచిది. వెయిట్ చేసి లాంగ్ తీసుకుంటే ప్రాఫిట్స్ వస్తాయి. సో మనము ఎక్కడ పడితే అక్కడ షార్ట్స్ వేసినా కానీ కూడా ఫ్యూచర్స్లో లాసెస్ బేర్ చేయాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి. హెడ్జింగ్లో ఉంటే ప్రాబ్లం లేదు, కానీ వన్ సైడ్ ఉన్నారంటే ప్రాబ్లం. అందుకని చెప్తున్నాను షార్ట్ తీసుకోకూడదు అని చెప్పేసి. 8,624 రూపీస్ అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూసే వాళ్ళకి అర్థమవుతుంది ప్రాఫిట్ ఎంత వచ్చిందనేది. సో నాకు లాసెస్ అన్నీ పోయి ప్రాఫిట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి అందరికీ వస్తాయిలే ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్స్ వేస్తే అని అనుకోకండి. చూడండి, జాగ్రత్తగా చేయండి. ఎవరైనా గుడ్డిగా చేయాలి అనుకునే వాళ్ళు ఆలోచించి ఆర్డర్స్ ప్లేస్ చేయండి. ఎంట్రీ ఎగ్జిట్ అనేది తెలుసుకోండి. సో నేను లాట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి నాకు ప్రాఫిట్ అంత కనిపిస్తుంది.
సో ఒక లాట్కి మనకు అంత ప్రాఫిట్ రాదు, 2 లాట్స్కి రాదు. సో మోర్ దెన్ 1 2 3 4 5 కన్నా ఎక్కువ తీసుకుంటేనే మనకు ప్రాఫిట్స్ కనిపిస్తాయి అండ్ లాసెస్ కూడా కనిపిస్తాయి. అలానే బ్యాలెన్స్ చేసే వాళ్ళే డేర్ చేయాలి ఆప్షన్ ట్రేడింగ్లో, ధైర్యం ఉన్న వాళ్ళే చేయాలి. అదర్వైజ్ ఒక 1 lakh పెట్టినా 50,000 పెట్టినా కానీ డబ్బులు నాయి కావనుకొని ఎంట్రీ తీసుకోవాలి. డబ్బులు పోతాయి అని తెలిసి కూడా ఎంట్రీ తీసుకుంటే బాధ తప్పితే ఇంకేముండదు. సో డేర్ చేయాలి అనుకున్న వాళ్ళు 10,000 అయినా సరే నాయి కావనుకొని దిగాలి, అదర్వైజ్ దిగకూడదు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.